ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఏపీలో పూర్తిగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల హడావుల్లో ఉన్న పరిస్థితి. అసలు ఈ ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ 24 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అధికార పార్టీ మేము సిద్ధం అన్నారు, ప్రతిపక్షాలు కూడా మేము సంసిద్ధం అని చెప్తున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది? మొదటి నుంచి కూడా ప్రతి తప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే చేస్తోందో దానిని ఎత్తి చూపుతూ మా గళమెత్తి చాటున్నది భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సూచనల మేరకు ప్రతి ప్రొటెస్ట్, ప్రతి ధర్నా మేము పూర్తిగా జరుగుతోంది. అంతేకాకుండా మా 25 నియోజకవర్గాల్లోనూ కూడా మనకి కొత్తగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కార్యాలయాలు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అందులోనూ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ త్రిసభ్య కమిటీ కూడా వేయడం జరిగింది. నేను కూడా ఆ త్రిసభ్య కమిటీలో కూడా ఉన్నాను. అందులో ఎవరెవరు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఇవన్నీ కూడా లెక్కలు తీసుకోగా 2000 మంది పైచిలకు అందరూ కూడా పోటీ పడడానికి చాలా సంసిద్ధంగా ఉన్నారు. మా ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా రాష్ట్రంలో కేంద్రం నుంచి ఇక్కడ నిధులు ఇవ్వడమే కాదు, ఇక్కడున్న అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో మా పని ఏదైతే ప్రజలకు కావాలో, ప్రజలతో పాటు ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. అందులోనూ రాబోయేది ఎన్నికల కాలం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నా సరే రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల్ని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి గురించి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇక్కడ ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలిస్తూ క్లియర్గా దానికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూశారు రీసెంట్గా ఈ మధ్య రైల్వే జోన్ గురించి ఎప్పుడో 2019 ఫిబ్రవరి 27నే మేము శాంక్షన్ చేసి డిపిఆర్ కూడా రెడీ అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిలే వల్ల ఇక్కడ ఇంకా కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. అదేవిధంగా పోలవరం. సో ప్రతి విషయంలోనూ కేంద్రంలో ఉన్న చిత్తశుద్ధిలో పావు వంతు రాష్ట్రానికి ఉంటే ఈ పార్టీకి రాష్ట్రం చాలా చక్కగా అభివృద్ధికిగా ముందుకు వెళ్లేది అని మా అభిప్రాయం. అంటే ఎంత చేసినా మరి ఏపీలో ఎందుకు మాత్రం అసలు బీజేపీ అనేది ఓటింగ్ పర్సెంటేజ్ పెరగదు? జరుగుతుందండి. ఈసారి చూస్తారు మీరు, యూ విల్ సీ వాట్ బీజేపీ ఈజ్. ప్రతి గుండెలోనూ భారతీయ జనతా పార్టీ ఉంది, మోదీ గారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము గ్రామాలకి గావ్ చలో అభియాన్ అని జరుగుతోంది. ఆ గావ్ చలో అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ అసలు ఒక్కొక్క ఇంటికి వెళ్లి తలుపు తడుతూ ఉంటే అండి ప్రతి వారికి కూడా మోదీ గారు కమలం గుర్తు, భారతీయ జనతా పార్టీ అన్నది వాళ్ళు గుండెల్లో పెట్టుకు చూసుకుంటున్నారు. ఈసారి డెఫినెట్లీ మనం ఒక నిర్దిష్టమైన పర్సెంటేజ్తో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది అని నేను విశ్వసిస్తున్నాను. టీడీపీ జనసేన పొత్తులో ఉంది, బీజేపీ వెళ్తుందా లేదని ఒక క్లారిటీ కూడా లేదు. ఇంకా కొద్ది రోజుల్లో రాబోతోందని మా అమిత్ షా గారి చెప్పడం కూడా జరిగింది రీసెంట్ గా. ఒకటి ఎలక్షన్స్ ముందు పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కేంద్రంలో వెళ్లడం, వాళ్ళు మాట్లాడడం, అక్కడున్న పరిస్థితుల్ని బట్టి, రాష్ట్రంలో ఉన్న స్థితిగతుల్ని బట్టి కొంత దాని గురించి చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం నిర్ణయాలు కేంద్రం లెవెల్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఆ నిర్ణయాన్ని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి 2-3 సీట్లు వస్తాయన్న పరిస్థితి. అసలు గత ఎన్నికల్లో చూసుకోవచ్చు, ఎవరి గారు పోటీ చేయడంతో పూర్తిగా ఓటింగ్ పర్సెంట్ లేదు, ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉంది. అది ఈ ఎన్నికల ఆ పరిస్థితి ఏమైనా ఉండబోతుందంటారా? నిజంగా అంత గెలవలేని పరిస్థితి అయితే ఇన్ని పార్టీలు, స్థానికంగా ఉన్న పార్టీలు కేంద్రంలో బీజేపీ వద్దకెళ్లి ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు ఉవ్విళ్లు ఊరుతారు? కాబట్టి ఏమవుతోందంటే ఇక్కడ దుష్ప్రచారం అయితే జరుగుతోంది. దానిని ప్రజలు ఎంతో కాలం నమ్మరు, కొద్ది కాలం నమ్ముతారు. సో ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో ఉంటే ఇంకొంత మన ఓటు పర్సంటేజ్ పెరుగుతుంది అన్న నమ్మకం స్థానికంగా ఉన్న పార్టీలకు ఉంది. అందుకనే దానిపైన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏపీకి చెందిన అగ్రనేతలు ఎందుకు వరుసగా ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి ఏముందంటారు? భారతీయ జనతా పార్టీ ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా వారితో ఉంటే వారికి ఒక నిర్దిష్టంగా గెలుస్తాము అన్న నమ్మకం ఉంది. కాబట్టి ఈ పార్టీలు కేంద్రంలో ఉన్న మోదీ గారిని కలవడం, అమిత్ షా గారిని కలవడము, మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని కలవడం కూడా జరుగుతోంది. ఒక ఓట్లు ఎలక్షన్స్ గురించే కాదు, ఇక్కడున్న వాళ్ళకి ఏమైతే కావాలో రాష్ట్రం లెవెల్లో, రాష్ట్రం నుంచి ఖచ్చితంగా కేంద్రానికే కదా, కేంద్ర ప్రభుత్వంతోనే మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇక్కడ ఏం కావాలో వాళ్ళు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. పురంధేశ్వరి గారు వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది.
ఇంకా ప్రచారాలు అయితే ఏవేవో జరుగుతూ ఉంటాయి, కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి గారు వారు ఎక్కడ చేయాలి అని అనుకుని వారు అనుకుంటారో ఖచ్చితంగా వారితో పాటు వారి యొక్క ఆలోచనల్లో రాష్ట్రంలో ఉన్న బీజేపీ నుంచి ఎవరెవరు పోటీ చేయాలో ఉన్న ఒక ఇది కూడా సెలక్షన్స్ కూడా వారి హయాంలో కూడా జరుగుతాయి. ఏది ఏమైనా కేంద్రంలో ఇక్కడున్న రాష్ట్రంలో ఒకటి సెలక్షన్స్ జరుగుతాయి. కేంద్రం పార్టీతో కూడా సంప్రదించి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి అన్నది ఆ లిస్టు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అధికార పార్టీ ఇప్పటికే సిద్ధం అంటున్నారు, ఎక్కడికక్కడ హోర్డింగ్లు పెడుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒకళ్ళు సిద్ధం అంటారు, ఒకరు సంసిద్ధం అంటారు, ఒకరు సన్నద్ధం అంటారు. ఇవన్నీ ఏంటంటే అందరూ కూడా రెడీగానే ఉంటారు. నేచురల్లీ ఒక పార్టీ అంటే ఎలక్షన్స్ ముందు రెడీ సిద్ధం కాకపోతే ఇంకేంటి. సో అది ప్రత్యేకంగా వీరు ఇప్పుడే సిద్ధం అని పెట్టారు అంటే ఇంతవరకు సిద్ధంగా లేరనే కదా అర్థం. అంతకన్నా మనం దాని గురించి ఏమీ చెప్పేది లేదు. ఖచ్చితంగా ఈసారి బెస్ట్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది. ప్రజలకు అర్థమైంది, రాజకీయాలు చేయకుండా ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము చేయడంలో భారతీయ జనతా పార్టీ కంకణబద్దురై ఉంది. అండ్ డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి పరుగులు పెడుతుంది అని విశ్వసిస్తున్నారు. ఇది సుహాసిని ఆనంద్ గారు చెప్తున్నారు. పూర్తిగా ఏపీలో అయితే బీజేపీ అయితే అధికారికంగా ఇదే ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది, అలాగే పూర్తిగా పొత్తుతో వెళ్తే మాకు కూడా సీట్లు వస్తాయనేది చెప్తున్న పరిస్థితి. ఏ విధంగా కూడా అన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.